అందరికీ షలోం. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధులు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్నటువంటి అదోనాయ్ ఎలోహీను హషేం మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి, మీరు మాట్లాడినటువంటి మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని నీతి న్యాయములు జరిగించడానికి ప్రయత్నించడానికి మా మనస్సులను మా హృదయములను స్థిరపరచుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలో మా రక్షకుడు మోక్షకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చితివే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించినాం. రహామురా యోబు గ్రంథము 21వ అధ్యాయములో యోబు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తూ, మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మనుషునితో అంటే మనుషుని గురించి మొరపెట్టుచున్నానా? లేదు కదా. మనుషునితో నేను విన్నవించుకుంటున్నానా? లేదు కదా. నేను దాని మనసునకు తెచ్చుకునే నేల నాకేమి తోచుకున్నది? ఏమని? నా శరీరము వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు? వారు వృద్ధులై బలాభివృద్ధి పొందుతున్నారు. వారు చూచుచుండగా వారి కుటుంబం స్థిరపరచబడుచున్నది. భయమేమి లేకే క్షేమముగా ఉన్నవి. ఎలోహిం దండము వారి మీద పడుటలేదు. వారు గొడ్లు చూలుచున్నవి అంటే ప్రసవించుచున్నవి. ఆవులు ఈచుక ఈనుచున్నాయి అంటే అవి కంటూనే ఉన్నాయి. తమ పిల్లలు మందమందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటన చేస్తున్నారు. తంబుర స్వరమండలం పట్టుకొని వాయించుచున్నారు. స్థానికవాదము విని సంతోషించుతున్నారు. వారు శ్రేయస్సు కలిగి దినములు గడుపుతున్నారు. కానీ ఒక క్షణములోనే పాతాళముకు దిగుదురు. వారు అంటారు, నీ మార్గమును గురించి జ్ఞానం మాకు అక్కర్లేదు, నీ మమ్మును విడిచిపోమ్మని ఎలోహింతో చెప్పుదురు. వారి క్షేమం వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరంగా ఉండునుగాక అంటున్నాడు యోబు. ఇప్పుడు దీనిని బట్టి భక్తిహీనులు వారి చేతిలో వారి క్షేమం లేదని అంటే, ఎలోహిం యందు భయభక్తులు గారి వారి ఉన్న ఎడల వారి చేతిలో వారి క్షేమం ఉందనేగా అర్థం. కాబట్టి ఎలోహిం యందు భయభక్తులు గలవారు
వారి క్షేమము వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి యొక్క పనులను బట్టి ఉంటుందని యోబు ద్వారా ఎలోహిం వారు ఈ దినమున నీకు నాకు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ఆమేన్.